వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జనవరి 4వ తేదీన సెంట్రల్ యూనివర్సిటీలో ఇగ్నైట్ విద్యా సంస్థలు, అవంతిక నిర్మాణ సంస్థ, జగన్ ఫిట్నెస్ స్టూడియోస్ నిర్వహించ తలపెట్టిన 3K, 5K, 10K, 21K రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ-షర్ట్ పథకాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి KPHB ఇగ్నైట్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, తల్లి తండ్రి దైవంతో సమానమని, వారి మాట విని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అని ఆకాంక్షించారు. పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకి అంకితం కాకుండా అనుకున్న లక్ష్యం దిశగా ఉండాలి అని సూచించారు. నిరుపేదలకు మనకు ఉన్న దాంట్లో సేవ చేయాలని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు తాను 11,000 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్, బ్యాగ్ సెట్లు అందించడం జరిగింది అని, అలాగే పిల్లలు కూడా బాగా చదువుకుని భవిష్యత్తులో తమకి ఉన్న దాంట్లో సహాయం చేయాలని తెలిపారు. అలాగే ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఇగ్నైట్ కాలేజ్ చైర్మన్ రమేష్ను అభినందించారు. ఇటువంటి కార్యక్రమం వల్ల పిల్లలలో క్రీడా స్ఫూర్తి మరియు శారీరక దృఢత్వం ఏర్పడుతుంది అని, అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, అవంతిక నిర్మాణ సంస్థ అధినేత శ్రీనివాసరెడ్డి, జగన్ ఫిట్నెస్ స్టూడియో జగన్మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, సుబ్బారావు, ఉమామహేశ్వరరావు, అచ్యుత్ రామయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాల్సిన కోరుతున్నాం. పెద్దలు సుబ్బారావు గారిని స్టేజ్ పై అడిగారు. జనవరి 4వ తారీఖున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రమేష్ గారు సత్కారం, అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు, గారు, బాబు గారు, జనవరి 4న బాధపడి తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అది లేకున్నప్పటికీ కూడా మన పిల్లలు చదువుకోవాలనేటువంటి ఆలోచన, ఎడ్యుకేషన్లో పెరగాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలనేటువంటి కోరిక మొట్టమొదటి తల్లిదండ్రులకు ఉంటుంది. దాని తర్వాత మనం చదివించేటటువంటి గురువులకు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు ఎప్పుడు మన దీవెనలు బిడ్డ మీద ఉన్నంత వరకు సక్సెస్ఫుల్ గట్టిగా చూసుకోవాలి. మనం కొంతమంది ఈసారి ఏం చేస్తున్నాం అంటే, ఈ ఫోన్లకు అలవాటు పడి, ఈ ఫోన్ మీద ఉన్న దృష్టి, ఈ సినిమాల మీద ఉన్న దృష్టి, మన జీవితం మీద, మన తల్లిదండ్రుల మీద, మన భోజనం మీద, మన దేశం మీద ప్రేమ చూపెట్టాలని నేను మీ అందరి విద్యార్థులు కోరుతాను. నా కోరిక అది. ఎందుకంటే విద్యార్థులు ఒక్కోసారి పెద్ద చదువు చదువుతూ ఉంటారు, మంచి పొజిషన్కి వెళ్తారు, బ్రహ్మాండ కలెక్టర్లు, లేకపోతే ఎస్పీలు అవుతారు, లేకపోతే పెద్ద కంపెనీలు పెడతారు. కానీ తల్లిదండ్రులు మర్చిపోతారు. తండ్రిదండ్రులు తీసుకుపోతారు, ఏదో ఓల్డేజ్ హోమ్లో ఇచ్చి పెడతారు, ఇవి బిజినెస్ చేసుకుంటారు. నేను నా పర్సనల్ రిక్వెస్ట్ విద్యార్థులందరికీ, తల్లిదండ్రిని ప్రేమించండి, గురువును ప్రేమించండి. మన భవిష్యత్తు ఖచ్చితంగా బాగు చేసేది వాళ్ళే. మీ పిల్లలు ఆలోచించే రేపు పొద్దున మనకు సంపాదించిన దాంట్లో ఒక 10%. నేను మా అబ్బాయి కూడా అమెరికా చదివి వచ్చాడు. ఇక్కడ ఇప్పుడు బిల్డర్గా పనిచేస్తాను. మా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. 10% తల్లి తండ్రి లేనటువంటి పిల్లలకు సంవత్సరానికి 27 lakhs పెట్టి చదివిస్తున్నాం మేము ఈ రోజున. అంటే మనం ఏదన్నా ఎడ్యుకేషన్లో పెద్దగైనప్పుడు ఒక 10%, 20% వీలైనంత వరకు నిరుపేద బిడ్డలకు. మీరు రమేష్ అన్న ఇటువంటి కార్యక్రమం చేస్తున్నట్టే నిజంగా ఒక మంచి జరగాలి. హైదరాబాద్ దాంట్లో నేను కూడా స్వార్థం గురించి కాదు చేసేటువంటిది కూడా. ఈ కోటి దగ్గర 2,000 మంది విద్యార్థులు వచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని బట్టి ఇంకొకరు కూడా నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చదువుకున్నటువంటి, మనం చదివినటువంటి గురువులను కూడా ఎప్పుడు మరొకటి ఉండాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ రోజున మ్యారేజ్ కావాలన్నా ఏది కానీ ఎడ్యుకేషన్ ముఖ్యమైపోయింది. ఎవరు చూస్తూ ఉన్నారు, ఎడ్యుకేషన్ లేకపోతే ఈరోజు పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితి ఉన్నారు. మంచి కార్యక్రమం చేయాలి, మంచిగా నేర్చుకోవాలి. ఈ వాట్సాప్లలో
వచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో పైనుంచి రకరకాలుగా దాన్ని బంద్ చేయండి. చాలా మాట ఈ వాట్సాప్ నేను తల్లిదండ్రులకు ఎందుకు చెప్తాను ఎప్పుడంటే ఏదైనా కూడా అంటే తల్లిదండ్రులు కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి పెంచిన దాకా తల్లి పడ్డ కష్టం మామూలు కష్టం ఉండదు. తల్లి ఎంత బాధపడుతుందో తెలుసు. తల్లికి ఏముంటుంది, బిడ్డ ఏడ్చినా తల్లికి బాధనే ఉంటుంది, కానీ తండ్రి కష్టం చేస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు తండ్రిని కూడా బాధ పెట్టకుండా మంచి ఎడ్యుకేషన్ చదువుకుంటే వాళ్ళిద్దరు ఎంత గొప్ప చెప్పుకుంటారంటే అంత గొప్ప చెప్పుకుంటారు బయట. దాని తర్వాత గురువుగారు నేర్పించినటువంటి రమేష్ అన్నాథ్ మా స్కూల్లో చదివినటువంటి టాప్ 10 ఈ రోజున దేశంలో ఓరల్లో మంచి పేరు తెచ్చినట్టే ఫస్ట్ పేరు కోసం పలా స్కూల్లో చదివినట్టు కాలేజ్ చదివారు, అది రమేష్ గాంధీ చదివారంటే ఒక మంచి పేరు. ఈ మూడింటి మీద పోటీ పడమని కొంత సాయము నిరుపేదలకు సాయం చేసే విధంగా చేయమని నేను విజ్ఞప్తి చేస్తాను. మేము కూడా స్కూల్స్ బిల్డింగ్స్ లేకపోతే కూడా సొంత డబ్బులు పెట్టి స్కూల్ బిల్డింగ్ కట్టించాము ఈ 10 ఏళ్ళ కోట్ల రూపాయలు పెట్టి. ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి రమేష్ గారికి ఇంకొక మంచి కార్యక్రమం పెట్టి గేమ్స్ కూడా ఏమైనా మంచి గేమ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు తెలియని కూడా చూసాం. ఏంటి ఏ దేశంలో ఏ టైము ఎప్పుడు వస్తుందని చూపెట్టారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపించండి. అంటే ఆ ఇండియాలో ఇప్పుడు 9 అయితే చైనాలో 1 గంట అవుతుందని నాకు ఇప్పుడు తెలిసి చూపెట్టారు. అంటే అటువంటి నేర్చుకోవడం అనేది మంచిది. అది కార్యక్రమం బట్టి చూడండి, మంచి ఇంట్రెస్ట్ నేర్చుకోండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఆలోచన చేయండి. రాజకీయ పిచ్చోళ్ళ చేతిలో మోసపోకండి. వాళ్ళు చెప్పి అన్ని అబద్ధాలు ఉంటాయి. నేను చెప్తున్నాను నేను రాజకీయ నాయకుడిని, మీరు అలా భయపడ్డా మీ భవిష్యత్తు మీరు కాపాడుకోండి. ఈ రాజకీయ నాయకుల మాట వాట్సాప్లో అయితే ఇవ్వకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆలోచన నన్ను ఏవైతే మంచి పని ఏదైనా రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ ఉంటే ఒక మెసేజ్ పెట్టే విధంగా మంచి అయితే మంచి చెడు అయితే చెడు. రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించే హక్కు అర్హత మీకు ఉంటుంది, పిల్లలకు కూడా. కాబట్టి మంచి చేయండి అని చెప్పండి. కానీ రకరకాలుగా నేను చూస్తూ ఉంటాను ఎక్కువ. ఒక సినిమా హీరో వస్తే 1,00,000 మంది ఎక్కడికి వస్తుందో 1,00,000 మంది వస్తారు. అదే ఏదైనా ఒకటి మంచి పని చేద్దాము ఏదైనా అనుకుంటే మళ్ళీ తీసుకురానికి 10 మంది రాదు. ఈ సినిమా పిచ్చి అనేది కన్నా దేశభక్తి చేయాలి. దేశం కొరకు మనం ఏదైతే ఎంతో మహనీయులు పోరాడి తెచ్చినటువంటి వాళ్ళని మహాత్మా గాంధీ అటువంటి వాళ్ళను మనం మనసు పరిస్థితికి వచ్చాం. చాలా మాట వాళ్ళు ఎంత పోరాడారు. అల్లూరు సీతారామరాజు అటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఎంతో భగత్ సింగ్ అటువంటి వాళ్ళు, వల్లభాయ్ పటేల్ అటువంటి వాళ్ళు, చాలా పెద్ద వాళ్ళు మన దేశం రావాలని ఇలా స్వతంత్రంగా ఈ రంగ భక్తులం అంటే వాళ్ళ పుణ్యమే. వాళ్ళని కూడా ఒక్కోసారి యాద్ చేసుకునే విధంగా చేయాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అవంతిక కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరపడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా దగ్గర 2,000 మంది రన్నర్స్ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ సంవత్సరం ఇగ్నైట్ ఇన్స్టిట్యూట్ తరఫున రమేష్ గారు ఇట్లా ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి అడగడం జరిగింది. డెఫినెట్గా చేద్దాము. ఇది ఎందుకంటే సొసైటీలో ఒక ఫిట్నెస్ అవేర్నెస్ కోసం మీ ఇన్స్టిట్యూట్ తరఫున కానీ మా కన్స్ట్రక్షన్ తరఫున కానీ పబ్లిక్ ఒక అవేర్నెస్ ఇవ్వటం అనేది మన బాధ్యత. అలాగే ఈ కార్యక్రమంలో మనం మన యొక్క సిటీని పరిశుభ్రంగా ఉంచడం కోసం ఆ యొక్క స్లోగన్ తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే స్లోగన్ తీసుకొని మన యొక్క ఈ రన్ని మనం చేద్దాము అని చెప్పేసి మాట్లాడుకొని ఆ విధానంలో ఈరోజు ఈ టీషర్ట్ లాంచింగ్ కార్యక్రమం అండ్ మెడల్ కార్యక్రమం చేయడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు రమేష్ గారి ఇన్స్టిట్యూషన్ చూసుకుంటే ఆయన ఒక ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి ప్రాక్టికల్గా ఎలా టీచ్ చేయాలి అంటే సైన్స్ ల్యాబ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఊరికే కాంక్రీట్ బిల్డింగ్స్ పెట్టేసేసి ఏదో చదువు చెప్పేసాము అనేది కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ స్పోర్ట్స్ యొక్క అవగాహన ఇవన్నీ కూడా పిల్లలకి అవసరం అని చెప్పేసి ఆయన ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం అనేది చాలా మంచి పరిణామం విద్యా సంస్థల్లో. అలాగే మేము అవంతిక కన్స్ట్రక్షన్ తరఫున కూడా 2011లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సొసైటీకి అవసరమైన ఏ కార్యక్రమం అయినా సరే అంటే మేము ఇప్పటికే ఒక 3-4 రన్స్ చేయడం జరిగింది. అలాగే స్విమ్మింగ్ ఈవెంట్స్ని మేము దానికి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే షటిల్ టోర్నమెంట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే మనం హెల్తీగా ఉంటేనే మన యొక్క కార్యక్రమాలని లేకపోతే మనం చేసే పనుల్ని
మనం బాధ్యతగా కానీ లేకపోతే క్రమశిక్షణతో కానీ తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికంటే మనం ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఆ ఫిట్నెస్కి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరైతే సొసైటీలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, లేకపోతే మా కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, అందరం కూడా ఒక ఆ సమాజ శ్రేయస్ కోసం మనం పాటుపడుతూ మనం ఎర్న్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఇక నుంచి కూడా ఇదే విధంగా డెఫినెట్గా సొసైటీకి ఉపయోగపడే ప్రతి కార్యక్రమంలో కూడా మా బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఈ జగన్ గారు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క తెలంగాణ రన్నర్స్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఆ తెలంగాణ రన్నర్స్ తరఫున ఈ సంవత్సరం దగ్గర ఒక 6 runs వాళ్ళు వాళ్ళ యొక్క రన్నర్స్తో మొత్తం తెలంగాణ అంతటా కూడా రన్స్ చేయడం అనేది వాళ్ళు నిర్దేశం పెట్టుకున్నారు. ఆ యొక్క తెలంగాణ రన్స్ మొత్తాన్ని కూడా అవంతిక కన్స్ట్రక్షన్స్ స్పాన్సర్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఎందుకు అంటే మేము మేజర్గా అంటే మేము ఎడ్యుకేషన్ తర్వాత డెవలప్ అయింది ఈ యొక్క తెలంగాణలోనే, హైదరాబాద్లోనే. అలాంటప్పుడు ఈ యొక్క తెలంగాణ వాసులకి మా బాధ్యతగా అంటే మేము మొత్తం కూడా మా డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడే జరిగింది కాబట్టి మా డెవలప్మెంట్ ద్వారా వచ్చే ఇన్కంలో ఈ యొక్క ఫిట్నెస్ కానీ లేకపోతే ఈ యొక్క సొసైటీ ముందుకెళ్ళడం కోసం అవంతిక కన్స్ట్రక్షన్ డెఫినెట్గా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క రన్స్ మొత్తాన్ని మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాము. డెఫినెట్గా ఇక ముందు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలన్నిటికీ కూడా అవంతిక కన్స్ట్రక్షన్ తరఫున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు మేము చేయడానికి డెఫినెట్గా ముందుంటామని చెప్పి సందర్భం తెలియపరచుకుంటూ రేపు జనవరి 4న జరగబోయే ఈ స్వచ్ఛ హైదరాబాద్ రన్ని అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ. జనవరి 4th టీ-షర్ట్ రన్కి టీ-షర్ట్ మెడల్ లాంచ్కి వచ్చిన కృష్ణారావు గారికి, శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ థ్యాంక్ యూ వన్ సార్. సో ఈ రన్ కాజ్ కూడా స్వచ్ఛ హైదరాబాద్ అండి. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్. అట్లీస్ట్ క్లాస్ చిల్డ్రన్ కూడా ప్రాపర్గా క్లాస్లో మెయింటైన్ చేసుకోవడం, ఏదైనా పేపర్ మనకు తీసుకెళ్ళి డస్ట్బిన్లో చేసుకోవడం. మేము మన ర్యాలీ కూడా చేసామండి మొన్న. ఆ రోజు పొద్దున్నే శ్రీనివాస్ గారు బ్రహ్మాండంగా ర్యాలీ చేసిన 1000 members తోటి ఇక్కడ మన సాయినగర్ కాలనీ, సర్దార్ పటేల్ నగర్ కాలనీ. సో అదే రోజు మన బాబా టెంపుల్ భోజనాలు కూడా పెట్టుకున్నాం. అండ్ కమింగ్ టు కృష్ణారావు గురించి 2 మాటలు చెప్పాలి ఇక్కడ మనం. ఎందుకంటే మేము కోవిడ్ టైంలో కూడా శానిటైజర్ పెన్స్ ఉండేవి, అవి ఇచ్చామండి. మేము మన సామాజిక బాధ్యత మనం ఇచ్చాము. ది సేమ్ టైం మనకి కృష్ణారావు గారు అయితే మన కాలనీలో ట్రాక్టర్ పెట్టి గల్లీ గల్లీ కొట్టి స్ప్రే చేశారు శానిటైజర్. సమ్ ఫార్మా ఇండస్ట్రీ ట్రై అయిపోయినట్టు ఇదే కదా. సో మేమేమో పెన్ సైడ్ శానిటైజర్ ఇచ్చాము, సార్ ఏమో గల్లీ గల్లీకి స్ప్రే చేస్తా ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా ఎవరు పంపించారు? కృష్ణారావు గారు ఏదో ట్రాక్టర్తో పంపించేవాళ్ళు అనమాట. సో ఆయన ఫొటోస్ మా దగ్గర ఉండే సార్, ప్లే చేస్తూ ఉంటాను కాలేజీలో. అండ్ కృష్ణారావు గారు చెప్పాలంటే ఇక్కడ నేను సార్కి ఏంటంటే ఒకటి చదువులు అంటే చాలా ఇష్టం. చదువులు, నెక్స్ట్ ఏమో గరీబోలు, ఈ 2 మాత్రం చాలా ఇష్టం. ఎందుకంటే 3-4 times నేను సార్ క్యాంప్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరన్నా టీచర్ కానీ ప్రిన్సిపాల్ గారు కానీ వెయిట్ చేస్తుంటే అది మీరు అందరూ ఆగండి, ఆ ప్రిన్సిపాల్ గారు ప్రవణం చెబుతారు అన్నమాట. సో అంటే ఒక ప్రిన్సిపాల్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి కాదు, అక్కడ బ్యాక్ ఒక సంస్థ ఉన్నది. సో అలాంటి మొక్కలు వెయిట్ చేస్తే 100 మంది వెయిట్ చేసినట్టే కదా. సో ఆ విషయంలో మేము చాలాసార్లు వెళ్ళాము రీసెంట్గా. టీచర్ అన్నా కానీ, ప్రిన్సిపాల్ అన్నా కానీ, స్టూడెంట్స్ అన్నా కానీ ఫస్ట్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో సార్ ఇక్కడ ఉండడానికి కూడా చిన్నది ఏంటంటే అదే నార్మల్ లాంచ్ అనుకోండి వెళ్ళిపోయేవారు. ఇక్కడ చివరి ఉన్న సార్ కూడా దోష వచ్చింది. సో ఎప్పుడు కూడా చదువులన్నా గరీబులన్నా ఫస్ట్ ముందు ఉంటారన్నమాట. ది సేమ్ టైం సార్ లాస్ట్ టైం కూడా మనకి ఇక్కడ మా బాధ్యతగా మధ్య సర్వేంద్రం పెట్టడం సార్ ఓపెన్ చేశారు. అది మధ్య సర్వేంద్రం కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే బిఫోర్ డే నుంచి తెలంగాణ ఫార్మేషన్ డే వరకు కంటిన్యూస్గా 100 days రన్ చేస్తూ ఉంటాం. ఆ కోవిడ్లోనేమో కొంచెం శానిటైజర్ పెంచాము. ఇప్పుడు లాస్ట్ టైము ఒక రన్ పెట్టామండి, మియాపూర్ రన్ అని. ఆ వచ్చిన ఫండ్స్ని ఆకార్ ఆశా హాస్పిటల్ ఉంది మన కాన్స్టిట్యూషన్లోనే, డాక్టర్ స్వయం గారికి ఇచ్చాం 2 lakhs చారిటీ చెక్. ఈ ఫండ్స్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ 7 to 8 lakhs అండి. ఆ 7 to 8 lakhs ఫండ్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసి
మన సార్ గారికి వెళ్దాము ఎలా యూటిలైజ్ చేయాలనేది. కొంత మా కంట్రిబ్యూషన్ సార్, కొంత మీరు కూడా మాకు హెల్ప్ చేస్తే ఏదో ప్రాజెక్ట్ తీసుకుని ముందుకు వెళ్దాం సార్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. అంటే రన్ ఫర్ ఏ కాజ్ లేకుండా మేము రన్ చేయమండి. నేను చేయను, అలాగే మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చేయరు కాజ్ లేకపోతే. అలాగే జగన్ ఏంటంటే జగన్ కూడా నేను స్విమ్మర్ని, నాకు లక్ష్మారెడ్డి గారు ఉంటారు. లక్ష్మారెడ్డి గారు రోజు నాతో విజయవాడ రివర్ క్రాసింగ్ ఈవెంట్కి వచ్చి రివర్ క్రాస్ చేశారు మల్లారెడ్డి గారు ఈవెంట్. సో అక్కడ నాకు పరిచయం ఉంది జగన్ గారు. సారంగా రన్నరు, మేము స్విమ్మర్ ఉంటాం. సో ఆ సార్ కూడా ఒక 200 కిలోమీటర్స్ 1 డేలో రన్ చేశారు. సో అందుకని తెలంగాణ ప్రెసిడెంట్ అయ్యారు. మనం చదువు చెప్తాం కాబట్టి మన ఇగ్నైట్కి ప్రెసిడెంట్ అయ్యాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.